వాటిలాగా ఇదేమి బిలియన్ టన్నులో ఉన్న ఖనిజం కాదు. ఇది చాలా అరుదైన ఖనిజం, క్రిటికల్ మినరల్. అంతేకాకుండా అతి తక్కువ ఉన్నటువంటిది. దీన్ని తోడేయడం కూడా చాలా వేగంగా లాగేస్తున్నారు. అందుకని దీన్ని ఇప్పటికే లేట్ అయింది. మీరు తమరు చెప్పినట్టుగా మేము దాన్ని అడ్డుకోవడానికి కూడా తప్పకుండా అక్కడ ప్రజానీకాన్ని కూడా కదిలిస్తున్నాం. మన దేశంలో ఐరన్ ఓర్ డిపాజిట్ 25.5 బిలియన్ టన్నులు మెట్రిక్ టన్స్ ఉన్నాయి. కోల్ డిపాజిట్స్ 361 బిలియన్ టన్నులు ఉన్నాయి. కానీ దీన్ని మిస్యూజ్ చేసి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి 885 సుప్రీంకోర్టు చెప్పిన తీర్పే అది స్ట్రిప్ ఎలా ఉంటుందంటే బళ్ళా నుంచి పాములాగా ఉంటుంది. తోకకి పర్మిషన్ తీసుకున్నాడు, తలదాకా తవ్వేశాడు. మన కళ్ళ ముందే జనాన్ని కూడా ప్రయాణం చేయకుండా లారీల్లో తొక్కించుకొని కూడా తీసుకెళ్ళాడు. అయిపోయిన 16 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఇప్పుడు 885 కోట్ల ఖనిజం వెనక్కి రాదు కదా. అట్లా ఖనిజాలు సంబంధించి అందులో ఇది అత్యంత విలువైంది. ప్రపంచంలో ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ ఉన్నంత కాలం ఇది ఉంటుంది. డిఫెన్సు, రబ్బరు, గ్లాసు, అనేక ఇండస్ట్రీస్లో, మెడికల్లో ఎక్స్రే షీట్ని దీనికి ఉపయోగిస్తారు. అందుకని అత్యంత ఈ ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము గమనించిన వెంటనే అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. అందుకనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు మాకు తిరుపతిలో పెట్టిన రౌండ్ టేబుల్కి ఈ మిల్లు ఓనర్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఒక ఆయన మీకు పరిచయం చేశాం, ఆయన పారిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చారు, ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చారు. వీళ్ళందరూ పరిచయం చేశాం మీరు వచ్చే ముందు. ఈలోపు మేము చూసేలోపు వెళ్ళిపోయాడు ఆయన కూడా. అంటే ఆయనకు ఏదో బెదిరింపు వచ్చిందని. కానీ నష్టపోయేది వాళ్ళు. మన దేశంలో పౌడరు 4 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం వాడతారు. 4 లక్షల టన్నులు. ఒక ఓఎన్జీసే సుమారుగా 2.5 లక్షల టన్నులు పౌడరు. అసలు పౌడరు కాకుండా ఎక్స్పోర్ట్ చేయడం, లంప్స్ చేయడం అనేది దుర్మార్గం అన్నింటికంటే. అందుకని అది ఎంత వేగంగా చేయడానికి తీసుకున్నటువంటి మార్గం. కాబట్టి ఇదే ఫస్ట్ టైం ఈ రకంగా ఈ రకంగా ఒకేసారి చేయడం అనేది. అందుకని లంప్స్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఈ లంప్స్ని బ్రేక్ చేస్తారు. రాయి కుట్టే వర్కర్లు 600 మంది ఉన్నారు. లంప్స్ పౌడర్ కాకముందు లంప్స్ని బ్రేక్ చేస్తారు. లంప్స్ని యాజ్ ఇట్ ఈస్గా గ్రైండింగ్ చేయరు. పల్వరైజింగ్ మిషన్స్లో 170 ఉన్నాయి. రైల్వే కోడూరులో 170 ఉన్నాయి అట్లాంటి మిల్స్. దీనికి ఇది గ్రైండింగ్ చేసేదానికి ముందు బ్రేక్ చేయడానికి 600 మంది వర్కర్లు పనిచేస్తారు అక్కడ. పౌడర్ కాకుండా ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటిది అన్నిటికంటే దుర్మార్గం, దేశ ద్రోహం. అందుకని ఈరోజు దీన్ని ఎలాగన్నా మింగేసి తొందరగా డబ్బులు ఆర్జించాలనేటువంటిది. కొల్లు రవీంద్ర గారు తమరు చెప్పినట్టుగా ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని మనం బలపరుద్దాం. ఆయన విచారణ చేయమనండి. మనమే వేరే కొత్తది అడగడం. శ్వేతపత్రం సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా వైట్ పేపరు ఈ మైనింగ్లో 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎంప్రద పేరు కూడా చెప్పారు. మనం ఇక్కడ విజువల్ మీకు ఇక్కడ చూశారు. ఎంప్రద పేరు కూడా చెప్పారు. ఎంప్రద మరియు ఇతర కంపెనీలు, అలాగే సిలికాన్, ఇతర ఖనిజాలని కూడా పేరు చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా అట్లాంటి ఖనిజం ఏమిటంటే ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ గన్లు ఉన్నాయి. 100 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నాయి సుమారుగా. 75 నుంచి కుదురముఖ్, కొణిజేడు, మర్లపాడు 4 జిల్లాల్లో ఉన్నాయి. అద్దంకి కూడా ఒక మండలంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ వీటిని ఉపయోగించుకోవాలని 2004 అప్పటిదాకా స్టీల్ మేనేజ్మెంటు ఆ గన్ను మాకు కావాలని అడగల. ఎందుకంటే ఇది లో క్వాలిటీ, హెమిటైజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని హై క్వాలిటీ మనం వాడేదంతా బయలుదేరా 2 కలిపి వాడచ్చు. అందుకని ఆ రకంగా మనం యూనియన్ ప్రపోజ్ చేసి మన యూనియన్లో ఒత్తిడితో అప్లికేషన్ పెట్టించాం. అప్లికేషన్ స్టిల్ పెండింగ్, రిజెక్ట్ చేశారు. ముందు ఏం చేశారు, దానికి జింపెక్స్ అని రాజశేఖర రెడ్డి గారు జింపెక్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. వాడు 1 టన్ను తీల. ఇప్పుడు లేటెస్ట్గా జిందాల్ స్టీల్కి ఇచ్చారు. అట్లాగే వేదాంతకి ఇచ్చారు. అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద అంతా ఇట్ ఈస్ నథింగ్ బట్ లూటింగ్ ది మినరల్ వెల్త్. దేశ సంపదలు అన్నింటికంటే అత్యంత విలువైనటువంటిది ఖనిజ సంపద. అటువంటి ఖనిజ సంపదను లూట్ చేయడానికి మన రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని నుంచి ప్రారంభించి ఏ ఖనిజాన్ని కూడా ఈ రకంగా లూట్ చేసేదానికి వీలు లేదనేటువంటి విధంగా మనం చేయడానికి ఇది బేరటైస్. వాస్తవంగా ఈ పేర్లే చాలామంది ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు ఒకప్పుడు.
అట్లాంటి ఖనిజం ఇది. కానీ దీనికి చాలా ప్రాధాన్యత ఉంది, చాలా తక్కువ. అక్కడ ఒక్కచోటే హైయెస్ట్ క్వాలిటీ ఉన్నది, ప్రపంచంలోనే హైయెస్ట్ క్వాలిటీ ఉన్నది. ఇండియా టుడే ఇచ్చినటువంటి, ఇది మీకు ఇచ్చినటువంటి దానిలో కూడా ఇది ఇండియా టుడే ఆర్టికల్. ఇది ఇండియా టుడే ఆర్టికల్ ఎంత ఫాస్ట్గా 49 మిలియన్ మెట్రిక్ టన్నులని 2015 ఉంటే ఇప్పుడు 23 మిలియన్ మెట్రిక్ టన్నులు 2024. అంటే ఇది బ్యూరో ఆఫ్ దీంట్లో దొరకట్లా. ట్రై చేసాం మేము, 23 దాకా దొరుకుతుంది కానీ తర్వాత దొరకలేదు. అఫిషియల్ సమాచారం ఇన్వెంటరీలో వాళ్ళ సమాచారం వెబ్సైట్, అది అఫిషియల్ గవర్నమెంట్ వెబ్సైటు. దాని ప్రకారం అంతకుముందు అసలు అక్కడ దొరకాలంటే చాలా కష్టమైంది. బళ్ళారి అక్కడ ఎంత ఉందో కనుక్కోవడానికి నేను చాలా శతవిధాల ప్రయత్నం చేసి జియాలజిస్ట్, మా కాంటెంపరీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇంటర్నేషనల్ జియాలజిస్ట్ని పట్టుకొని బ్యూరో ఆఫ్ మైన్స్ హైదరాబాద్ కోటి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా సమాచారం తీస్తే ఇక్కడ ఏమి లేదు సార్, పాము దగ్గర నుంచి తల దగ్గర నుంచి తోక దాకా, తోక మొదలుపెట్టి తల దాకా తీశారు అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు దాకా కడప పొలిటికల్ స్లోగన్, స్టీల్ ప్లాంట్ కడప అనేటువంటిది పొలిటికల్ స్లోగన్. బళ్ళారిలో ఐరన్ ఓర్ ఉంది, అందుకోసం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలా, శంకుస్థాపనలు ఇప్పుడు 6 దినం 4 సార్లు 5 సార్లు శంకుస్థాపనలు వేశారు. ఇదంతా ఎన్నిక ముందు రాజకీయ స్టంట్ తప్ప ఇంకోటి కాదు. అందుకని ఓవరాల్గా సార్ చెప్పినట్టు ఏంటంటే, మనం ఇది నేషనల్గా చూసినప్పుడు ఈ ఖనిజాలలో జరిగేటువంటి లూటింగ్, ఈ అంశాన్ని మనం దృష్టిలో తీసుకొని చేయాలి. ఇక్కడ అందులో కరప్షన్ కూడా, హెవీ కరప్షన్. ఎందుకని ఓఎన్జీసీ వాడు ఇచ్చినటువంటిది టెండర్ ఇచ్చింది, టెండర్ ఖరారైందే 11,999 రూపాయలు, అంటే 12,000 రూపాయలు. కానీ వీళ్ళకి ఇస్తున్నటువంటిది అంతకుముందు ఇచ్చినటువంటిది 16,089 రూపాయలు. అంతకుముందు పల్వరైజింగ్ మిషన్లు వాళ్ళు పాడుకున్నటువంటిది. దీనికి లేటెస్ట్గా ఇచ్చినటువంటిది ఈ ఎంప్రదకి ఇచ్చినటువంటిది. దీనికి 500 తగ్గించి ఇచ్చారు. నీకు రేటు పెరుగుతుంది కానీ తగ్గడం ఏంటి? అది అందుకని ఇక్కడ ఓపెన్ కరప్షన్. ఇందులో ఎవడు దీన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు దీన్ని నేను నిజం కరెక్ట్ చేశానని చెప్పడానికి అవకాశం లేదు. వాడు ఫ్రాడ్ చేశాడని మనం ఎక్కడికి వెళ్ళినా రుజువు చేయొచ్చు. అందుకని దీన్ని లీగల్గా తమరు చెప్పినట్టు తప్పకుండా నేను శర్మ గారితో మాట్లాడతాను, ఫోన్లో ఈరోజే మాట్లాడతాను. తర్వాత వెళ్ళగానే వారికి వివరాలన్నీ కూడా ఇచ్చి వారి ద్వారా కూడా ఆ ప్రయత్నం కూడా తప్పకుండా చేద్దాం. అందుకని ఇటువంటి ఇంత తీవ్రమైన విషయం కాబట్టి ఈ రౌండ్ టేబుల్ ఇక్కడ పెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే వాళ్ళు చాలా తీవ్రంగా బెదిరిస్తున్నారు ఆ మిల్లు వాళ్ళని మురళి చెప్పారు. మొన్న ఆ రోజు కూడా గేట్లు, అది మీరు ఇక్కడ చూశారు కదా, మేము సంతకాలు పెట్టి సంతకాలు ఇవ్వడానికి వెళ్తే 5 కిలోమీటర్లు దారి నుంచి మమ్మల్ని బారికేడ్స్ పెట్టారు, రానివ్వలేదు. చివరికి ఆ రోజు సీఎం గారు పాపం చిత్తూరు జిల్లాలో ఉన్నారు, అందుకని పోలీస్ ఫోర్స్ అటు వెళ్ళారు. అందుకని మేము కొంచెం గేట్లు దోసుకొని మొత్తం మీద వెళ్ళాం. అక్కడ మంగంపేట హెడ్కి సంతకాల శాఖ సబ్మిట్ చేయడం అనేటువంటి జరిగింది. అందుకని తర్వాత కూడా దీన్ని ప్రజా ఉద్యమంగా మారితే ఎవడైనా, ఏ ప్రభుత్వం అయినా ఎలాగైనా చేయొచ్చు. అందుకని దానికి కూడా ఒకే ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నం కూడా చేస్తున్నాం.